ఇప్పుడు కసిరెడ్డి రాజు ఈ ఆస్తులు జప్తు చేసి మరి వాసుదేవరెడ్డి చేయకపోతే ఎట్లా? అందరికీ చేయాల్సిందే. ఏది ఇవాళ 30,000 మంది చనిపోయారన్నారు కదా, మరి ఇన్ని లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి అన్నారు కదా. ఈ మొత్తం డబ్బు రికవరీ చేయాలి. వీళ్ళు బంగారం కొన్నారు. ఇప్పుడు ఆ బంగారమే పట్టించింది వాసుదేవరెడ్డిని. నీకు తెలుసా? వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే కారులో ఫైళ్ళన్నీ వేసుకుని పారిపోతున్నాడు. ఆ పారిపోయేవాడిని జగ్గేపేటలో పట్టుకున్నారు. ఎవరికో గుద్దాడు. వాడు ఫోన్ చేసి చెప్పాడు పోలీసులకి, ఆడెవడో గుద్దిపోతున్నాడు, కారు నిండా పేపర్లు ఉన్నాయని. ఇక పోలీసులు వెంటబడ్డారు. వెంటబడితే నానగ్రామ్గూడలో పట్టుబడ్డాడు. ఆ కారులో దొరికింది పద్మావతి. ఎవరు? పద్మావతి బాగుందా? ఏ సినిమా డైలాగ్ అది? నానగ్రామ్గూడలో పిల్లాగా ఉన్నామంటగా, మహేష్ బాబు డైలాగా. సేమ్ అదే పద్మావతి పట్టించింది ఇతను కూడా. ఎవరిని? వాసుదేవరెడ్డిని. పద్మావతి జ్యువెలరీస్ బాగుందా అని అడిగారు. తాయిల్ జ్యువెలరీస్ బాగుందా అని అడిగారు. రుచిత జ్యువెలరీస్ బాగుందా అని అడిగారు. మహదేవప్ప జ్యువెలరీస్ సంగతి ఏంటన్నారు. మలింగా జ్యువెలరీస్ ఎక్కడుందన్నారు. ఆ రసీదులన్నీ దొరికాయి ఆ కారులో. ఒక్క బ్రాండ్ దగ్గర 200 కోట్ల బంగారం. మ్యాన్షన్ హౌస్. ఒక బ్రాండ్ దగ్గర 400 కోట్ల బంగారం. ఎస్ఎన్జే షుగర్స్. పాప మా ప్రొపరైటర్ జయరాముడు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. వాడెవడంటే బూనేటి చాణక్య అంట. నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, నీకు ఆర్డర్ ఫర్ సేల్ కావాలంటే నువ్వు బిల్లులు, మరి పాత బిల్లులు క్యాష్ అవ్వాలంటే డబ్బు కావాలి. 12% అడుగుతున్నాడు ఏంటండి అంటే, నేను కూడా అంతే, వాడు చెప్పినట్టే ఏంట, నువ్వు కూడా వాడు చెప్పినట్టే ఇను అన్నాడంట. ఎవరు? వాసుదేవరెడ్డి.